శనివారం గ్రాండ్ ఫినాలే అంటే ఎవరు గెలవబోతున్నారు అనుకుంటారు. ఆ సీరియల్ బ్యాచ్ మాత్రం గెలవదు పక్కా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. ఎందుకంటే చెప్తున్నట్టేనా కామన్ పర్సన్ నుంచి ఒక సెలబ్రిటీ అంటే రైతు బిడ్డ. రైతు కష్టాలు రైతు బిడ్డ తెలుసు, ఎవరికి తెలియదు. ఈసారి మాత్రం పక్కా రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ అన్న వస్తాడు. అందరూ చాలా సపోర్ట్ చేయండి. కాల్స్ వెళ్తలు మీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో వెళ్ళి పల్లవి ప్రశాంత్ అనే ఫోటో ఉంటాయి, ఆయన ఫోటో వెళ్ళి. ఎందుకంటే రైతు కష్టాలు రైతుకే తెలుసు కాబట్టి మన రైతు బిడ్డలు అందరూ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయాలన్న. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడేదో చూసినాం. శివాజీ ఉన్నారు కానీ శివాజీ అన్న హీరో, ప్రిన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా యాక్టింగ్ చేసారు. కానీ మా పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ మన ప్రజల నుంచే సపోర్ట్ రావాలా. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. జై బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్న వాళ్ళ ఎంతమంది అనుకుంటారు అంతమంది ఓటేయండి, గెలిపిందాం. జై బిగ్ బాస్. ఈ సీజన్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ అని అందరికీ తెలుసా. పోయిన సంవత్సరం ఫ్లాప్ అయింది, అది ఈ సంవత్సరం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బిగ్ బాస్ షోనే హిట్ అయింది అన్న. పల్లవి ప్రశాంత్ వల్లనే బిగ్ బాస్ హిట్ అయింది అన్న. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చాలా మంది ఉన్నారు కాన. సో ఆయన వల్ల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అన్న. ఓటింగ్ పడట్లేదు, ఇవన్నీ రూమర్స్ అన్న. ఎందుకంటే ఇప్పుడు స్టార్ మా బ్యాచ్ వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ మధ్య నలిగిపోకుండా ఒక పులిలాగా విజృంభించి ఇంతవరకు లాస్ట్ డే ఎండ్ వరకు ఈడు వరకు ఉన్నాడంటే వాడు స్టార్ అన్న. వాడు మగాడ్రా బుజ్జి. నేను చెప్తున్నా కదా, పల్లవి ప్రశాంత్ మగాడ్రా బుజ్జాడు అన్న. అవునా అన్న, వాళ్ళు గొడవ అంటే బిగ్ బాస్ అన్నాక కంటెస్టెంట్ మధ్యలో గొడవ అవుతుంది. కానీ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, ఇంత ఇమ్మెచ్యూర్డ్ ఉన్న మన అమర్దీప్ సీరియల్ హీరో అయిందంట. నాకైతే తెలీదు. బిగ్ బాస్లో ప్రశాంత్ తోటి గొడవ పడినంత వరకు నాకు ఆయన ఎవరో తెలీదు. సో ఆయనతోటి మనోడు ఎందుకు గొడవ పడ్డదో అది అసలు వేస్ట్, అది మాట్లాడి కూడా వేస్ట్ అన్న. ఫైనల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అన్న, అందరికీ తెలుసు అది అన్న. రన్నర్ మేబీ శివాజీ అవుతాడన్న. కాదు కూడదని అమర్దీప్ గారిని పెడితే మాత్రం బిగ్ బాస్ షో చూడడం వేస్ట్, అదంతా వేస్ట్ అన్న. ఉల్టా పుల్టా కాబట్టి ఉల్టా చేద్దామని చూస్తారు ప్రశాంత్ని. ఫోన్ కలవకుండా, ఓట్లు వేయకుండా, ఓట్లు వేసి గెలుస్తాడేమో, ఎక్కడ కామన్ మ్యాన్ వచ్చి గెలుస్తాడేమో అని భయంతో ఫోన్ కలవకుండా పెట్టిరు. అసలు మరి ఎట్లా ఓట్లు ఎట్లా వేస్తారన్నా? మరి మీరు హాట్‌స్టార్లు వేస్తారు, ఫోన్ రింగ్ కాకుండా పెట్టిరు. ఊర్లో వేస్తారు, ఎట్లా వేస్తారు? అట్లా హాట్‌స్టార్ ఉండదు కదా. హాట్‌స్టార్ మనకు ఉంది కదా, ఓటు వేసేది 2 కష్టం కదా. మనకు కూడా వాళ్ళ కష్టం అన్న, మన కష్టం, మన అందరు కష్టపడి వాళ్ళని గెలిపిద్దామని చూస్తే ఉల్టా పుల్టా వేసి ఇట్లా చేస్తారు. ఫోన్ కలవకుండా, ఓటు వేయకుండా చూస్తారు. కామన్ మ్యాన్ వచ్చి కప్పు కొట్టుకోతే అందరూ వచ్చి కప్పు కొట్టుకోతారేమో బిగ్ బాస్లోకి వచ్చని కామన్ మ్యాన్ గెలవకుండా చూస్తారు. వాళ్ళకి గెలవకుండా చేసారు అనుకో, కంపల్సరీ చూడకుండా పెద్ద లొల్లి అవుతుంది. అందరు ప్రశాంత్కే సపోర్ట్ చేస్తారు పక్క హైదరాబాద్లో అందరూ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.